ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆకస్మికంగా దాడులు చేసి తమ దేశానికి తీసుకొచ్చిన వెనెజువేలా నాయకుడు మదురోను ఆయన భార్యను అమెరికా ప్రభుత్వం సోమవారం న్యూయార్క్లోని మన్హటన్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టింది. తాము నిర్దోషులమని మదురో దంపతులు వాదించారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదన్నారు. మరోవైపు వెనెజువేలా అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాతో కలిసి పనిచేస్తామని ఆమె ప్రకటించారు. వెనెజువెలా నాయకుడు మదురో, ఆయన భార్య సిలియాపై డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నారన్న అభియోగాల్ని మోపిన అమెరికా సోమవారం బ్రూక్లిన్ జైలు నుంచి మన్హాటన్ ఫెడరల్ కోర్టుకు వారిని తరలించింది. ఉదయం 7:15 మదురో దంపతుల్ని తొలుత బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు. హెలికాప్టర్లో మన్హాటన్ చేర్చారు. అక్కడి నుంచి సాయుధ వాహనంలో మదురో దంపతుల్ని కోర్టు వద్దకు తరలించారు. నీలం రంగు జైలు దుస్తుల్లో మదురో దంపతుల్ని తీసుకెళ్లారు. వాస్తవానికి మదురో దంపతుల విచారణ మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతకుముందు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ జరిగింది. విచారణ సందర్భంగా నికోలస్ మదురో తనను బంధించి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. కేవలం ఆరోపణలపై మాత్రమే వాదనను తెలియజేయాల్సిందిగా కోరారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మదురో పేర్కొన్నారు. గౌరవప్రదమైన మనిషినని, తన దేశానికి అధ్యక్షుణ్ణని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు. మదురో దంపతులు స్పానిష్లో మాట్లాడగా న్యాయస్థానంలో ట్రాన్స్లేటర్ ఆంగ్లంలోకి అనువదించారు. వాదనల తర్వాత విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది. అమెరికాలో సాధారణ పౌరులకు వర్తించే విచారణా విధానమే మదురో దంపతులకు వర్తిస్తుందని తెలుస్తోంది. సార్వభౌమ దేశానికి అధినేతగా మదురోకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందని ఆయన న్యాయవాదులు చెప్తున్నారు. దీన్ని కోర్టులో వాదించనున్నట్లు పేర్కొన్నారు. మదురో దంపతుల విచారణ సందర్భంగా కోర్టు సమీపంలో కొంతమంది అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు వెనెజువెలా జాతీయ అసెంబ్లీ సమావేశమై తన కాల పరిమితిని 5 ఏళ్లకు పొడిగించుకుంది. ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తొలుత జాతీయ అసెంబ్లీ స్పీకర్ ప్రమాణం తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ ప్రమాణం చేశారు. ట్రంప్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇద్దరు హీరోల అపహరణ పట్ల బాధతో తాను వచ్చినట్లు ఆమె చెప్పారు. ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై వెనెజువెలాపై దాడుల గురించి చర్చించింది. అమెరికా మిత్ర దేశాలతో పాటు ప్రత్యర్థి దేశాలు వెనెజువెలాలో ట్రంప్ జోక్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కొలంబియా, మెక్సికో వంటి దేశాల్ని ట్రంప్ హెచ్చరించడాన్ని తప్పుబట్టాయి. అమెరికా మాత్రం తమ సైనిక చర్యను సమర్థించుకుంది.